ఆ జిల్లా ప్రజాప్రతినిధుల తీరుపై హస్తం పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్ట. ప్రతిపక్షం దూకుడు పెంచి ప్రభుత్వంపై ప్రతిరోజు విమర్శలు దాడి చేస్తుంటే ఆ జిల్లా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మాత్రం మౌనం వీడడం లేదట. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంటే ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు సర్కార్ను ఇరకాటంలో పెడుతున్నారట. అయితే ప్రతిపక్షాల విమర్శలకు అధికార పార్టీలో కౌంటర్ ఇచ్చే నేతలే కరువయ్యారట. అయితే పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ముఖ్య నేతల మౌనం వ్యూహాత్మకమా, వివాదాలకు దూరంగా ఉండాలనే ఆలోచన? అసలు పార్టీ నేతల మౌనం వెనక కారణాలేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక కాంగ్రెస్కు బలమైన రాజకీయ కేంద్రం. ఇప్పుడు అదే జిల్లాలో అధికార పార్టీ నేతల మౌనం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు ప్రతిరోజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా వాటికి కౌంటర్ ఇచ్చే నాయకుడే కనిపించడం లేదన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. కానీ పార్టీ తరపున గట్టిగా మాట్లాడే స్వరం మాత్రం వినిపించడం లేదట. అసలు ఈ మౌనం వెనక కారణం ఏంటి? ఇది వ్యూహాత్మకమా లేక అంతర్గత రాజకీయాల ప్రభావమా అనే చర్చ అయితే నడుస్తోంది. జిల్లాలో ఒకే నాయకుడి ఆధిపత్యం లేకపోవడమే ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో వినబడుతోంది. ఎవరికి వారే తమ తమ వర్గాలతో ముందుకెళ్తున్నారని, సమిష్టి రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. ఒక నాయకుడు మాట్లాడితే ఇంకో వర్గం దూరంగా ఉంటుందట. మరో నాయకుడు కార్యక్రమం పెడితే మిగతా వాళ్లు కనిపించరట. ఈ పరిస్థితి క్రమంగా పార్టీ కేడర్లో కూడా గందరగోళం సృష్టిస్తోందని సమాచారం. అయితే రాజకీయాల్లో మౌనం కూడా ఒక సందేశంగా మారుతుందని, దాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేసే నాయకుడు లేని జిల్లాగా ఉమ్మడి నిజామాబాద్ ఉందట. ఈ జిల్లా హస్తం పార్టీలో ఎవరికి వారే నాయకులు, ఎవరికి వారే వర్గాలుగా రాజకీయం చేస్తున్నారట. ఫలితం బీఆర్ఎస్, బీజేపీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తోన్నా, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షునిపై విమర్శలు గుప్పిస్తోన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు మౌనం దాల్చారట. అయినా అంటోంది మమ్మల్నేం కాదు కదా అంటూ మౌనం వహిస్తున్నారట. ఇక సెకండ్ కేడర్ లీడర్స్ అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. బీజేపీ ఎంపీ అరవింద్ సమయం దొరికినప్పుడు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నా ఆయన కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ఏసీ గదులు దాటి ముందుకు రావడం లేదట. ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వరిధాన్యం, యూరియా యాప్, రైతుల సమస్యలపై జిల్లా మొత్తం చుట్టొస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మాకెందుకులే అంటూ లైట్ తీసుకుంటున్నారట. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం, ఇన్ఛార్జి మంత్రి ఉన్నా చుట్టపు చూపులా వచ్చి వెళుతుండడం, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్య నేతలను సమన్వయం చేయకపోవడం ఈ పరిస్థితికి కారణం అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలుండగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ రూరల్, బోధన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచారు. ఇటు బీఆర్ఎస్ నుంచి బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచారు. 3 పార్టీలను ఆదరించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటర్లు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాన్సువాడ ఎమ్మెల్యే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారట. మరోవైపు జిల్లాకు 3 ప్రభుత్వ సలహాదారు పదవులు, 1/2 డజన్కు పైగా రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు కట్టబెట్టింది రేవంత్ సర్కార్. ఇటు మున్సిపల్ చైర్మన్లను కూడా అధికార పార్టీ నేతలే. ఇలా అన్ని చోట్ల హస్తం పార్టీ నేతల ప్రాబల్యం ఉన్నా కూడా ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో మాత్రం నేతలకు నోళ్లు రావడం లేదట. నోరు విప్పేందుకు ఇటు ఎమ్మెల్యేలు, అటు కార్పొరేషన్ చైర్మన్లు ససేమిరా అంటున్నారట. ఎవరికి వారే వారి పనులను చక్కదిద్దుకునే పనులు పడ్డారట. ఇలా ఎవరికి వారే తమ సొంత పనుల్లో బిజీగా మారడంతో హస్తం శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందట. ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పుకోలేకపోతున్నారట జిల్లా ముఖ్య నేతలు. ఎవరికి వారే తమ సొంత డబ్బా కొట్టుకుంటున్నారట. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తామెందుకు మీద వేసుకోవాలనే ధోరణిలో ఉన్నారట కొందరు నేతలు. పదవులు అనుభవించేవాళ్లు, పదవుల కోసం ఎదురు చూసేవాళ్లు ఇదే తరహాలో సైలెంట్గా ఉన్నారట. ఇటు నిజామాబాద్ జిల్లాలో, అటు కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందనే టాక్ నడుస్తోంది. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో ముఖ్య నేతల మౌనం వెనక ఆంతర్యం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. వ్యూహాత్మకమా, వివాదాలకు దూరంగా ఉండాలనే ఎత్తుగడ? కారణం ఏదైనా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికైనా నేతల తీరు మారుతుందా? వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తారా? వేచి చూడాలి మరి.
మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్కు సంఖ్యాబలం ఉంది, అధికార బలం ఉంది, పదవులు కూడా ఉన్నాయి. కానీ రాజకీయంగా ఒకే స్వరం వినిపించడం లేదన్న ప్రచారం మాత్రం బలపడుతోంది. ఈ పరిస్థితిని పార్టీ నాయకత్వం ఎలా చక్కదిద్దుతుంది? ప్రతిపక్షాల దూకుడుకు రాజకీయంగా ఎలా ప్రతిస్పందిస్తుంది? కేడర్ను ఒకే వేదికపైకి తీసుకురాగలదా అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లోనే సమాధానం దొరకనుంది.